అమ్మా, ప్రతి వ్యక్తి ఎవరిని కాపరిగా కలిగి ఉండాలి? దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటేనే సేవకుణ్ణి కాపరిగా ఒప్పుకుంటారు. వినాలి, దేవుణ్ణి కాపరిగా కలిగి ఉంటేనే సేవకుణ్ణి కాపరిగా కలిగి ఉంటారు. దేవునితో నీకు కనెక్షన్ లేకపోతే, నేను ఎంత కాపరినన్నా, మీ కొరకు ప్రార్థన చేస్తున్నానన్నా, మీ కొరకు నేను ఉపవాసం ఉంటున్నానన్నా నన్ను మీరు నమ్మరు. అందుకే ఈ రోజు నేను చెప్తున్నాను, దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా కాపరి. దేవునికి స్తోత్రం. ఆయన నా కాపరి అయితే నన్ను ఏం చేస్తాడు? పచ్చిక బయల్లో నన్ను పరుండ చేస్తాడు. ఏముంది అక్కడ? మనం చదువుదాం. నాకు లేమి అనేది కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయించున్నాడు, శాంతికరమైన జలముల చెంత ఆయన నడిపించుచున్నాడు, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహిమ చెల్లిద్దాం. ఇది ఎవరు చేసే కార్యం? దేవుణ్ణి కాపరిగా, నిన్ను సృష్టించిన వాడిని కాపరిగా, అమ్మ నా వైపు చూడాలి, నిన్ను రక్షించిన వాడిని కాపరిగా, నిన్ను సృష్టించిన వాడిని కాపరిగా, నిన్ను పోషిస్తున్న వాడిని కాపరిగా కలిగి ఉన్నవారు ఈ విధంగా మాట్లాడగలరు. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆయన కాపరిగా కలిగి ఉంటే ఏం చేస్తాడు చూద్దాం. దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో 28వ కీర్తన భాగము 9వ వచనం మనం చదువుదాం. నీ జనులను రక్షింపుము, నీ స్వాస్యమును ఆశీర్వదింపుము, కాపరివై నిత్యము వారిని ఉద్ధరింపు. చేతులైతే దేవునికి స్తోత్రం చెప్దాం. అమ్మా, దేవుడు ఎవరంట? కాపరి. కాపరి ఏమంటున్నాడు కీర్తనాకారుడు? మాట్లాడాలి. ఒకటి, రక్షించు, జనులను రక్షించు దేవుడు. ఇప్పుడు మన దేవుడు ఎవరు? కాపరిగా ఉంటే ఏం చేస్తాడు? మనల్ని రక్షించుకుంటాడు. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తావో, గాఢంధకారంలో ఇల్లుకి వెళ్తావో, సమస్యలు ఏమైనా ఉంటే, చేతబడి శక్తుల ప్రభావం నీ మీద ఏమైనా ఏలుబడి చేస్తుందో, మాయరోగాలు ఏమైనా నిన్ను బలహీనపరుస్తూ ఉంటే నీ దేవుడు ఏం చేస్తాడంట? ఒకటి, రక్షిస్తాడు. రెండు, ఆయన స్వాస్యంగా చూస్తాడు మనల్ని. స్వాస్యం అంటే సంపాదించుకున్నటువంటి ఆస్తి పెట్టెలో దాచుకుంటాం. నా వైపు చూడండి తల్లులారా, సంపాదించుకున్న ఆస్తిని పెట్టెలో దాచుకుంటాం, గాదుల్లో దాచుకుంటాం. అది ఏంటి చెప్పండి? మన స్వాస్యం. మనం సంపాదించుకున్న ఆస్తి. కొడుకుల్ని స్వాస్యంగా కనుక్కుంటాం, వారిని పోషించుకుంటాం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, మన స్వాస్యమును ఆశీర్వదించు దేవుడు. మన దేవుడు మన స్వాస్యాన్ని ఆశీర్వదించు దేవుడు. దేవునికి స్తోత్రం. స్వాస్యమైన బిడ్డలను, స్వాస్యంగా దాచుకున్న ధనాన్ని, స్వాస్యంగా దాచుకున్న డబ్బును, నీ ఆస్తిని, నీకు స్వాస్యమైన దాన్ని ఆశీర్వదించు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి దేవునితో నువ్వు కనెక్ట్ అయి ఉంటే, దేవుడే నిన్ను ఆశీర్వదిస్తుంటే మళ్ళీ అయ్యగారు ఎందుకో? కాపరి ఎందుకండి? యెహోవాయే మనకు కాపరిగా ఉన్నాడు, ఇంకా మనకు కాపరి ఎందుకు? కాపరి అవసరమా? ఆయన ఆత్మలో మనకు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తున్నప్పుడు, ఆత్మలో ఆయన మాట్లాడుతుంటే ఆత్మలో శక్తి లేని నీవు గ్రహించలేవు. అందుకే ఆయన ఎవరితో మాట్లాడతాడంటే, ఆత్మలో నింపబడిన సేవకుని ద్వారా ఆయన మాట్లాడుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు మొదటి సమూయేలు గ్రంథంలో 1, 2, 3 అధ్యాయాలు చదువుతా ఉంటే చూడండి, సమర్పించుకున్నటువంటి అన్న ఏం చేసింది? కుమారుని తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టింది. దేవుడు ఏం చేశారండి? కుమారుని ఎన్నుకున్నారు, ఆశీర్వదించాలనుకున్నారు. ఇశ్రాయేలుకు ఒక శ్రేష్టమైన ప్రవక్తగా ఈ బాలుడైన సమూయేలుని ఉంచాలనుకున్నారు. ఏం జరిగిందో తెలుసా? అంతకుముందు దీర్ఘదర్శి ఏలితో మాట్లాడతా, ఏలియా కాదు, ఏలి అనే దైవజనుడిన ఏలితో మాట్లాడలే. ఎందుకని? దేవుని యొక్క ఆత్మ సంబంధమైన పద్ధతులు తన కొడుకుల కోసం సిస్టమ్ మార్చేశాడు దేవుని మందిరంలో.
సిస్టమ్ మార్చేశాడు. ఏంటంటే తన కొడుకులు మందిరంలో ఏం చేసినా మాట్లాడే పని లేదు. నాన్న గారబాల పట్టీలు వీళ్ళు. ఎవరంట? గారాల పట్టీలు. మన ఇంట్లో ఉంటారు గారాల పట్టీలు. ఈ పట్టీ ఏం చేసినా మనం కట్లు కట్టడమే. ఈ పట్టీని ఏమనే పని లేదు అంటే ఊరుకోదు మనం. ఇదొక మాయ రోగం. మన పిల్లల విషయంలో మనకు గారాల పట్టీలు, లేకపోతే ఎండి పట్టీలు, బంగారం పట్టీలు కాదు. వారు దేవుని మాట వినకపోతే శిక్షించగలిగిన తల్లిదండ్రులు, గద్దించగలిగిన తల్లిదండ్రులు, మాట వినకపోతే దేవునికి అప్పగించగలిగిన తల్లిదండ్రులు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఏలి పిల్లల్ని ఏమంటలా, పల్లెత్తి మాట అంటలేదు. అనకపోయేసరికి ఏం జరిగిందో తెలుసా? దేవుడు దైవజనుడితో మాట్లాడటం మానేశాడు. ఎందుకని? పిల్లల్ని హెచ్చించుకుంటున్నాడు. కన్న పిల్లలు దారాల పట్టీలు ఎక్కువైపోయారు దేవుడి కంటే. అందుకు గాను దేవుడు 3వ అధ్యాయంలో మీరు గమనించినప్పుడు దారాల పట్టీ కాదు, ఏం కాదు, నా దేవుని మహిమ కొరకు నిలబడాలని ఓ తల్లి జాలి దయ లేకుండా 7 ఏళ్ల ప్రాయంలో ఇడిచిపెట్టేసింది. చిన్న ప్రాయంలో ఇడిచిపెట్టేసింది దేవుని సన్నిధిలో. ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? నిర్దాక్షిణ్యంగా దేవుని కొరకు సమర్పించుకున్న ఈ తల్లి కుమారుడు కూడా సాష్టాంగ నమస్కారం చేసి దేవునికి లోబడిన కుమారుడు ఇతనికి ఇష్టమైపోయాడు. దేవునికి ఇతడు తల్లి సమర్పించుకుంది, కుమారుడు ఇష్టపడి దేవుని సన్నిధిలో ఉన్న ఇతనితో మాట్లాడడం దేవునికి ఇష్టమైంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక మాట్లాడుతున్నాడు సమూయేలు. మాట్లాడితే మా గురువు గారు పిలిచారు అనుకున్నాడు ఆయన. సమూయేలు, నాన్నగారు మళ్ళీ పిలిచారా? నేను పిలవలేదు నాయన. అయితే ఇదేదో దేవుడు మాట్లాడుతున్నట్లుగా ఉంది. ఈసారి కనుక నువ్వు మాట్లాడితే నీ దాసుడు ఆలకిస్తున్నాడు అని చెప్పయ్యా. దేవుడు ఏం చెప్తారు రేపు నాకు చెప్పు అన్నాడు. మా నాన్న నాతో మాట్లాడట్లా, మా కాపురి నాతో మాట్లాడట్లా. జనులకు కాపురి అయిన దేవుడు, సేవకునికి కాపురి అయిన దేవుడు ఆయన మాట్లాడట్లేదు. ఆయన మాట్లాడకపోయేసరికి నేనేం చేయాలో నాకు అర్థం కావట్లా. నేను యాజకుడినే కానీ నేనేమి చేయలేకపోతున్నానయ్యా అంటే, అయితే ఈసారి ఆత్మదేవుడు నాతో మాట్లాడితే మీరు చెప్పినట్లే చేస్తాను డాడీ అని వెళ్ళాడు. జరిగిన సంగతి ఏంటో తెలుసా? అక్కడికి వెళ్ళగానే దేవుడు మాట్లాడుతున్నాడు. సమూయేలు, నీ దాసుడు ఆలకిస్తున్నాడయ్యా. చెప్పండి. 3వ అధ్యాయం అంతా మీరు చదువుకోండి. చెప్పండి అయ్యా, ఆలకిస్తున్నాడు చెప్పండి. ఇదిగో నేను ఒక పని చేయబోతున్నాడు సమూయేలు, నేను ఒక పని చేయబోతున్నాను. 1 సమూయేలు గ్రంథంలో ఆ మాట మనం ఒకసారి 3వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు చక్కని మాటలు ఆ చోట ఉన్నాయి. త్వరగా చదివేసి నేను ముందుకు వెళ్తాను. 3వ అధ్యాయము 11వ వచనం. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీలో నేను ఒక కార్యము చేయబోతున్నాను. దాని విని వారందరూ చెవులు గింగురమను. ఆ దినమున ఏలి యొక్క ఇంటి వారి గురించి నేను చెప్పినదంతయు వారి మీదకి రప్పిద్దును. నేను దాన్ని చేయి మొదలుపెట్టి దాన్ని మిగిద్దును. తన కుమారులు తమ్ముడు తాము శాపగ్రస్తులుగా చేసుకొనిచున్నారని తాను ఎరిగియో వారిని అడ్డగించలేదు కనుక నేను వారి ఇంటికి నిత్యమైన శిక్ష విధిద్దును. అమ్మా, గారాల పట్టీలు ఉన్నారా మీ ఇంట్లో? ఎండి పట్టీలు ఉన్నారా? వాళ్ళు ఏ తప్పు చేసినా మీకు దేవదూతలాగానే కనపడతారు, కానీ అది దేవుడికి ఇష్టం లేదో. కొంతమంది భర్త మీద ప్రేమ ఉంటే భర్త కూడా అట్లే కనపడతాడు. ఎన్ని తప్పులు చేసినా భార్య కూడా అట్లాగే కనపడద్ది. అరే బాబు, పరిస్థితి ఇలా బాగోలేదురా, ఏదో తేడా జరుగుతుందిరా అంటే మా ఆవిడని అసలు నేను పొరపాటున అనుమానం అనేగారు. అనుమానం అని చెప్పట్లేదు లేదు నాయన, అనుమానమని చెప్పట్లేదు, కానీ భర్తగా బాధ్యత తీసుకోని ఆయన, భార్యగా బాధ్యత తీసుకో అమ్మా, తల్లిదండ్రులుగా పిల్లల బాధ్యత తీసుకోండి అయ్యా అంటే బాధ్యతలు మనకు పట్టవు. మనకేం పడతాయి? మన పిచ్చిలు కొన్ని ఉంటాయి. ఒకడికేమో క్రికెట్ పిచ్చి, ఇంకొకరికేమో ప్యాకాట్ పిచ్చి, ఇంకొకరికేమో ఏయో పిచ్చిలు. ఆ పిచ్చిలోనే ఇచ్చులు వారిని ఎక్కడికొకరికి తీసుకొని వెళ్ళి నాశనం చేస్తా ఉంటే వాడిచ్చిలో వాడు ఉంటాడు, ఈ పిచ్చిలో ఏముంటది, ఈయన పిచ్చిలో ఈడుంటాడు, వాడి పిచ్చిలో వాడు ఉంటాడు. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఇది కాదు యెహోవా నీకు
కాపరిగా ఉంటే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని, భార్య పట్ల నీ బాధ్యత ఏంటో తీసుకో. ఇడిచిపెట్టి గాలికి ఇడిచిపెట్టినట్టు చేయమాక. భర్త పట్ల నీ బాధ్యత ఏంటో తీసుకో. గాలికి ఇడిచిపెట్టినట్లు చేయమాక. కుటుంబం అంటే ఒక కట్టుబాటు కలిగినది, ఒక శ్రేష్టమైనది. భర్త ఏం చేసినా భార్య మాట్లాడకపోతే, భార్య ఏం చేసినా భర్త మాట్లాడకపోతే, పిల్లలు ఏం చేసినా తల్లిదండ్రులు మాట్లాడకపోతే అది కుటుంబం అనరు, అది ఇల్లని కూడా అనరు. దెయ్యాల కొంప అంటారు. ఇహలోకంలో ఉన్న దెయ్యాలని ఇంట్లోకి వస్తాయి. నువ్వు గర్వం పెడుతున్నావు అనుకుంటున్నావు. కాదు కాదు, వాటిలో ఉన్న చెడు దెయ్యాన్ని నువ్వు ఆహ్వానిస్తున్నావు. అందుకు దేవుడు ఎంతో బాధపడుతున్నాడు. అందుకే ఈరోజు చెప్తున్నాను, యెహోవా నా కాపరి, నాకు ఆశీర్వాదం ఇస్తాడు, నా పిల్లలు దీవిస్తాడు, నా ఇంటిని దీవిస్తాడు. ఆ దీవించే మాట నిజమే, కానీ నీకు ఇంకొక మాట చెప్తున్నాను. అదే దేవుడు ఆయన నియమం చొప్పున ఉండకపోతే నిన్ను శిక్షిస్తాడు. సావుగుడైతే నువ్వెంత, నాకు నా ఆత్మ వరాన్నిచ్చి నిన్ను వాడుకుంటున్నాను, ఇందుకు నువ్వు అతిశయించాలా? నీ దగ్గర ఏదో ఉన్నట్లు, నాకంటే గొప్పవాడు అయినట్లు నువ్వు అతిశయించాలా? నీకు వచ్చిన సొమ్ము నేనిచ్చేది నీ పిల్లల భాగాల కొరకు వాడుకుంటే దాన్ని నేను సహించాలా అని దేవుడు నన్ను అడుగుతాడు, మిమ్మల్ని కూడా అడుగుతాడు. ఆయన మనకు కాపరి అయినప్పుడు ఆ కాపరి చెప్పు చేతుల్లో మనం ఉండాలి. అందుకు గాను ఆయన ప్రణాళిక కొన్నిసార్లు మనకు అర్థం కాదు, సేవకుని దగ్గరికి వెళ్ళాలి. దేవునికి మహిమ కలుగును గాక. అయ్యా నేను ప్రార్థన చేస్తున్నాను, నా కొడుకు గురించి ఎంత ప్రార్థన చేసినా నాకు అర్థం కావట్లేదయ్యా, నా భర్త గురించి ఎంత ప్రార్థన చేసినా నాకు అర్థం కావట్లేదయ్యా, నా భార్య గురించి ఎంత ప్రార్థన చేసినా నాకు అర్థం కావట్లేదయ్యా. అందుకు నువ్వు ఒక చిన్న పని చేయి నాయన, నాతో పాటు 1 గంట ప్రార్థన చేయి నాయన అంటే చేతులెత్తి దండం పెట్టి మరి నీకు ప్రార్థన చేస్తాను నేను. ఎందుకంటే నేనుందే అందుకే. ఈరోజు కుటుంబాలు శోధనమయమైపోయినాయి. ఆర్థిక ఇబ్బందులు ఒకవైపు, అప్పు సమస్యలు ఒకవైపు, మాట ఇరని పిల్లలు ఇంకొక వైపు, మాట ఇరని భర్త ఇంకొక వైపు, మాట ఇరని భార్య ఇంకొక వైపు. ఈ రోజు చిన్నాభిన్నమైపోయింది వ్యవస్థ. అందుకు గాను మనం చేయవలసింది ప్రభువుని మన కాపరిగా ఉంచుకున్నామని చెప్పుకుంటున్నాం. అయితే ప్రభు పాదాల దగ్గరికి రానప్పుడు ప్రభు చిత్తం ఎలా నీకు అర్థమైంది. అందుకే ఈ శ్రేష్టమైన ఆరాధనలో దేవుడు మీతో మాట్లాడుతున్నారు. మనమందరము దేవుని పాదాల దగ్గర ఉందుము గాక. ఆయన పాదాల దగ్గరే పరిష్కారం ఉంది. ఆయన మహిమలో నుంచి నీకు ఆశీర్వాదం ఉంది. బిడ్డలు కలగడం లేదు, ప్రభు పాదాల పట్టు. పెళ్లి కావడం లేదు, ప్రభు పాదాల పట్టు. నీకు సమస్యలు వచ్చాయి, ప్రభు పాదాల పట్టు. ఎవడో ఏడిపిస్తున్నాడు, వాడి శక్తి కింద నుంచి విడుదల పొందాలి, ప్రభు పాదాల పట్టు. ప్రభు తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టును గాక. నీకు కావలసింది ఇవ్వగలిగిన వాడు, నిన్ను సృష్టించిన వాడే. ఈ లోకంలో ఎవడు ఇవ్వలేడు. ఒకవేళ నీకు ప్రణాళిక అర్థం కాకపోతే నువ్వు చేయవలసిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? ప్రార్థన చేసే నీ సేవకుని నీవు కాపరిగా అంగీకరించి అక్కడికి వెళుదువుగాక. ఇప్పుడు దైవ సేవకుడు అయితే కాపరికి అర్థం కావట్లేదు దేవుని ప్రణాళిక. ఎందుకని? కొన్నిసార్లు మాకు అర్థం కాదు, మేము కూడా మనుషులమే కదా, మాకు కూడా అర్థం కాదు. మీకు దర్శనం రావచ్చు, మీకు దర్శనం వస్తే మీ దర్శనం వలన నేనేమైనా పాఠాలు నేర్చుకోవచ్చు, తప్పేమీ లేదు. అయితే ప్రత్యేకంగా ఆయన పిలుచుకున్నాడు కాబట్టి ఆయన నన్ను విడిచిపెట్టేటట్లు నేను ప్రవర్తించకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. మిమ్మల్ని విడిచిపెట్టేటట్టు మీరు ప్రవర్తించకూడదు. మనమంతా దేవుని సన్నిధిలోనికి వచ్చి, ప్రభువా నీ ప్రణాళిక నాకు అర్థం కావట్లేదు. ఆ రోజు ఏలీకి అర్థం కాలా. ఏలీకి అర్థం కాకపోతే సమూయేలు చెప్పాడు, నీ కొడుకుల్ని గొప్ప చేసుకుంటున్నావంటయ్యా, నీవు నీ కొడుకుల్ని కోప పెట్టుకుంటున్నావంట. ఈ పరిస్థితులన్నీ యెహోవా నాకు బయలుపరిచాడు, జాగ్రత్త. ఏమన్నాడు ఏలీ? దేవుడు ఏం చేస్తా చేయను కాక, నా కొడుకు నేను చెప్పలేను. ఏం జరిగిందో తెలుసా? యుద్ధానికి వెళ్ళి చనిపోయారు. దేవుడు ఉన్నారనే భ్రమలో వారు నష్టపరుచుకున్నారు. నీకు దేవుడు కాపరిగా ఉంటే ఇన్ని నష్టాలు జరుగుతుంటే, ఇంకా నీకు బలి పెరగట్లేదంటే, ఇన్ని నష్టాలు జరుగుతుంటే, నీ దేహం క్షీణిస్తుంటే, అనేక సార్లు నీకు బాధలు కలుగుతుంటే, అనేక సార్లు నీకు ఇబ్బందులు కలుగుతుంటే, మళ్ళీ మొద్దుతనం ఏంటి? అది సైతాను నిన్ను నడిపిస్తున్న బాట. ఈ బాటలో నీ ఉన్నావు. ఈ వేషాలు నీ జీవితంలో కొనసాగుతూ ఉన్నంత వరకు, ఈ వ్యతిరేకత, ఈ మొండితనం నీలో ఉన్నంత వరకు నీ దేవుడు తన శక్తిని ఓపెన్ చేయలేరు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నా కాపలా ఉన్నాడు. మరి కాపలా ఉంటే నా ఇంట్లో పరిస్థితి ఏంటి ఇలా ఉంది, నా ఒంట్లో పరిస్థితి ఎలా ఉందేంటి, నన్ను చూస్తే బయట వారు నన్ను ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, కారణం ఏంటి?
పరీక్షించుకో. దేవునికి మహిమ కలుగాక. పరీక్షించుకున్నాడు, దైవజనుడికి చెప్పాడు. పరీక్షించుకుంటున్న దైవజనుడికి చెప్పాడు, ఏది జరిగితే అది జరగాలన్నాడు. అంతే. దైవ సేవకుని పిల్లలు ఇద్దరు చచ్చిపోయారు. అమ్మ వింటున్నారా? ఎవరు చచ్చిపోయారు? వాళ్ళు చావడమే కాదండి, 4వ అధ్యాయంలోనికి మీరు రండి. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయంలోనికి వచ్చినప్పుడు ఎంతమంది చనిపోయారు? ఫిలిష్తీయులు యుద్ధము చేయగా, మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం, ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ డేరాలకు పరిగెత్తి అప్పుడు అత్యధికమైన వధ జరిగిన ఇశ్రాయేలులో 30,000 మంది కాల్బలము కూలారు. ఎంతమంది చచ్చిపోయారు? తప్పెవడు చేశాడు? ఒక్కడే చేశాడు, ఇద్దరే చేశారు. ఏలి కుమారులు ఇద్దరే చేశారు. ఎంతమంది చచ్చిపోయారు? సేవకుడిగా నేను ఒక్కడే తప్పు చేస్తాను, సంఘం అంతటికి చుట్టేసుకుంటుంది. నేను ఎక్కడ ఉండాలి? నన్ను కాపరిగా చేసుకున్న దేవుని దగ్గర చావాలి, దేవుని దగ్గర పడి చావాలి. నా పరిస్థితి ఏంటయ్యా? నువ్వు నన్ను సేవకు పిలిచావు, నేను ఎవరిని అడుక్కుంటే ఏమవును, ఎట్లా తిరిగితే ఏమవును, ఎట్లా చూస్తే ఏమవును అని నన్ను గురించి నా విజ్ఞాపన నా తండ్రి దగ్గర నేను తెలియచేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిన్ను రక్షించుకున్న దేవుడు, నువ్వు ప్రభువుని నమ్ముకున్నప్పుడు నువ్వు ఆయన కాపరిగా చేసుకున్నావు. నువ్వెక్కడ ఉండాలి? మాట్లాడితే సీరియల్ దగ్గర ఉంటే నీకు దేవుని చిత్తం తెలిసిదా? మాట్లాడితే సినిమాల్లో ఉంటే దేవుని చిత్తం తెలిసిదా? మాట్లాడితే బజార్లో కూర్చోండి దేవుని చిత్తం తెలిసిదా? ప్రార్థన అంటే ఎరగవు, ఉపవాస ప్రార్థనలు ఉండవు, ఆదివారం ఆరాధనలు ఉండవు. ఇష్టానుసారమైన ప్రవర్తన నువ్వు జీవిస్తున్నప్పుడు నీకు ఎట్లాగా దేవుని చిత్తం ఎరుగుదువు? కనుక దేవుని చిత్తము ఎరిగిన ఒకడు నువ్వు కనుక్కోవాలి, అతడే కాపరి. చప్పలు కూడా దేవుని మహిమ చెల్లిద్దాం. ఇప్పుడు కాపరిని ఆధారం చేసుకున్నప్పుడు కాపరి వలన తన కొడుకుల్ని, చిన్నోడో పెద్దోడో దేవుడి ఏర్పాట్లో ఉన్నాడు, నాతో మాట్లాడలేదు బాబు నువ్వు మాట్లాడు అంటే దేవుడితో ఎవరు మాట్లాడారు? సమూయేలు మాట్లాడాడు. చిన్నవాడైన సమూయేలు మాట్లాడాడు. చిన్నవాడికి తెలియజేశాడు, ఎట్లా జరిగితే అట్లా జరగాలన్నాడు. అంతే. ఏమైంది? కొడుకులు చనిపోయారు. 36. ఎంతమంది? ఎన్ని వేల మంది? 30,000 మంది హతులైపోయారు. నువ్వు నష్టపోయావు. మెడరికి చనిపోయాడంట కొడుకు. ఎప్పుడైతే నీ కొడుకులు చచ్చిపోయారన్న మాట విన్నాడో మెడరికి పడి చనిపోయాడంట. రెండోది, ఎప్పుడైతే కాల్లో నీ అన్నల్లో వాళ్ళిద్దరు అన్నల్లో చనిపోయారని చెప్పారో అందులో ఒకరి భార్య సడన్ గా పురుటు నొప్పులు తగిలి బిడ్డను కానీ ఈ కాబోదు అంటే ప్రభావం ఇశ్రాయేల్ నుంచి విడిపోయి వెళ్ళిపోయింది అని చెప్పి చనిపోయిందంట. ఇశ్రాయేల్ నుండి ప్రభావం వెళ్ళిపోయిందని ఈ కాబోదు అని పేరు పెట్టి చనిపోయింది. భర్త చనిపోయాడు, భార్య చనిపోయింది, తండ్రి చనిపోయాడు. నిన్ను బట్టి 30,000 మంది చనిపోయారు. నేను అంటాను, దేవుడు నీ కాపరి అయినప్పుడు నువ్వేం చేయాలి? ఆ కాపరి దగ్గర విచారించాలి. నీకు అర్థం కాకపోతే రెండవ కాపరిని దేవుడు ఏర్పాటు చేశాడు. తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన దేవుని సంఘము కాయటానికి ఆయన ఏర్పాటు చేసిన సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాలి. అమ్మా, దేవుని సేవకుని దగ్గరికి వెళ్ళాలి. చీమ చిటుకమంటే మా ఇంటికి ఏదో తేడా వచ్చింది, పారు తేడా కాదు, నీ బుద్ధి తేడా వచ్చింది. పారు తేడా కాదు, నీ దొడ్డి తేడా కాదు, లేకపోతే నీది కుండెకి బరువు పెట్టడం కూడా కాదు. మా ఇంటికి వెళ్ళి మీటర్ బరువు అటు పెట్టకూడదు. మీటర్ ఎంత బరువు ఉంటుందా? నేను అక్కడే పెట్టి చూసా. ఎత్తిమోతం కూడా అనుకో, ఏమన్నా అనుకో, నేను అక్కడే పెట్టా. నాకేమి కాల. ఈరోజు చెప్తున్నా, సిద్ధాంతాలు రాధాంతాలు చేసుకొని దేవుడికి దూరం అవ్వద్దు. దేవుడిని మనసులో పెట్టిన మంచి ఆలోచన నెరవేర్చు, తృప్తిగా బ్రతుకు. అంతేగాని ఏమ్మ కుమారమ్మ ఒక మాట చెప్పింది, ఏమ్మ మరియమ్మ ఒక మాట చెప్పింది, అమ్మ రాణమ్మ ఆమె ఆలోచన వస్తుంది, ఆమె మాట. 3 శాస్త్రులతో ఇల్లు కట్టించారు ఎప్పుడైనా మీరు? ఒకడు వచ్చి ఇటు తేడా ఉన్నాడు, కొద్దిగా చూస్తుంది ఇట్టడం, అది వీడు చూపే బాగాల. ఈ డబ్బులు దొబ్బటానికో సొమ్ము చేసుకోవడానికో ఈడొస్తాడు, ఈడిపోయి ఇంకొకడు వస్తాడు, ఆడంటాడు ఆయన ఫాదంతా బాగానే ఉంది, ఈ కిటికీ ఒక్కడు మారు అయ్యా, ఆ కిటికీకి ఏలాడి తీయాలన్నాడు. అసలు మారటం కాదు అసలు. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోండి, సజీవుడైన దేవుడు
బతుకులు ఇట్లా ఉన్నాయండి. ప్రార్థన చేశాం, మందిరాన్ని ప్రార్థన చేశాం. జాన్ కుమార్ పాస్టర్ గారు, నేను ప్రార్థన చేశాం. ఒక తాపి మేస్త్రిని పట్టుకొని మందిరానికి పునాదులు వేశాం. నమ్మండి, స్లాబ్ వేసేటప్పుడు స్లాబ్ వేయడానికి ముందు సెంట్రింగ్ మీద నుంచి పడి చచ్చేవాడు బ్రతికాడు. అందరూ అన్నారు ఈ ఎరుపు చూపించలేదు కాబట్టి ఈ అబ్బాయి పడిపోయాడు అని. కొంతమంది గొనుగు తిని ఉంటారు పక్కన. వాళ్ళ బుద్ధి మంచిది కాదని నాకు తెలుసు. నేను దేవుని చెప్పినట్లు చేస్తానని నాకు తెలుసు. అందుకే చచ్చిపోయినాడు బ్రతికాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే నేను అంటాను, వాస్తు ప్రకారం ఇల్లున్నా వాక్య ప్రకారం జీవితం లేకపోతే అది సున్నా అన్నాడు ఒక దైవ సేవకుడు. దేవుడు నీ కాపరిగా ఉన్నప్పుడు నీకు గొప్ప కార్యాలు జరుగుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమేం చేస్తాడు దేవుడు? నీ స్వాస్థ్యాన్ని, ఇంకేమేమి చదువుకున్నా, నిన్ను రక్షిస్తాడు, నీ స్వాస్థ్యాన్ని ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు నీకు సమస్య అర్థం కాకపోతే ఏం చేయాలి? దేవుని సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి తెలుసుకోవాలి. ఏలి దైవజనుడు అయినప్పటికీ సమూయేలు దగ్గర విచారించి దేవుడి యొక్క కార్యాన్ని తెలుసుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. కనుక యెహోవా నా కాపరి అన్న ప్రతి వారు సేవకునితో లింక్ అయి ఉండాలి. రక్షణ పొందాక కూడా నువ్వు ముహూర్తాలు చూడటానికి అక్కడికి వెళ్తున్నావు అంటే నేనేమనాలి? నన్ను క్షమించండి, పెద్దలు ఉన్నారు కొంతమంది, నిర్మోహమాటంగా చెబుతున్నా. క్రీస్తు కొరకు చస్తాను అన్నండే ప్రభు కనికరిస్తాడండి. నేను ఈరోజు చెప్తున్నా, నీకోసం ఈ ఊరిలో సేవనన్న చేస్తాను. ఈ ఊరోళ్ళు ఇష్టం లేకపోతే సేవనాన్న కొండపర వేసుకెళ్ళి మా వాళ్ళ దగ్గర పెట్టమంట. కానీ బలిపీఠం మీద యథార్థంగా చెప్తున్నా, ఒకవేళ ఈ ఊరిలో పాతి పెట్టడం ఇష్టం లేకపోతే చివరి దశలో దేవుడిచ్చిన దర్శనాన్ని బట్టి కొండపరలో బాతేయండి అని చెప్తా. కానీ ప్రభు కోసం సావటం ఖాయం. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్లా సావాలనుకున్నోడిని ఆయన బ్రతికించుకుంటాడు. ఇట్లా సావాలని తీర్మానం చేసుకున్నోడు కుటుంబాన్ని ఆయన దీవిస్తాడు. అంతేగాని ఇవాళ తేడా వస్తే ఇంకొక పొద్దు మారటం, అటు తేడా వస్తే ఇటు మారటం, ఈ మార్పులు నా దేవుడికి ఇష్టం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఇప్పుడు సేవకుడితో కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు సేవకుడు ఏం చేస్తా నేను ఆ మాటలు గుర్తు చేసి వాక్యాన్ని ముగిస్తాను. దేవుని పరిశుద్ధ వాక్యమైన బైబిల్లో నుంచి ఎస్తేరు గ్రంథంలోనికి రండి. ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 3వ వచనం మొదటి నుంచి మనం చదువుదాం. ఇక్కడ ఎవరు కాపరి? స్త్రీలకు కాపరి ఎవరు చెప్పండి? హేగే స్త్రీలకు కాపరి. ఏ స్త్రీలకి? రాజుగారి దగ్గరికి ఎవరెవరు వెళ్ళాలో ఆ స్త్రీలందరికి ఎవరు కాపరి? హేగే. ఇప్పుడు హేగే ఏం చేస్తున్నాడు? రాజుగారికి ఇష్టమైన డ్రెస్ చేయాలి. హేగే ఏం చేయాలి? హేగే ఎవరు? స్త్రీలకు కాపరి. మాట మర్చిపోవద్దు మీరు. స్త్రీలకు కాపరి ఎవరు? హేగే. ఏం చేయాలి? రాజుగారికి ఇష్టమైన అలంకరణ చేయాలి. అందుకు గాను ఒక్కొక్క స్త్రీ వచ్చి కూర్చుంటుంది. 127 సంస్థానాల్లో ఉన్న ఒక్కొక్క స్త్రీ వచ్చి కూర్చుంటుంది. అరే ఇది పెడితే నాకు ఈ బారులు కాదు, ఆ సన్నది కావాలి, నాకు పాపిడీలు ఈ దీన్ని ఏమంటారు? ఏమిటండి ఇది? పాపిడి పిల్లని ఏమంటారండి? మీకు మీ పేర్లు కూడా తెలియదా? పాపిడి షేరు అంట. ఇది అర్థం కావట్లేదు మీకు? నాకు పాపిడి షేరు కావాలి, నాకు లోలక్కులు కావాలి, నాకు టిక్కులు కావాలి, ఇవన్నీ వీళ్ళు చెప్తుంటే పెడతాను అన్నమాట. రాజుగారి దగ్గరికి వెళ్ళాక చూడంగా రాజుగారు ఇది నేను అనుకున్నట్లేదు. ఎలా మళ్ళీ ఇంకొక వ్యక్తి వచ్చింది, ఇది కూడా నేను అనుకున్నట్టు. అందరిని ఇట్లాగా చీషా అంటే వచ్చి వాళ్ళందరూ నేను రాణి అవుదాం అనుకున్నాను, నాకు ఈ కర్మ ఏంటి? నేను రాణి అవుదాం అనుకున్నాను, నాకు ఈ కర్మ ఏంటి? ఎవరు మాట ఇంటలేదు? వీళ్ళు కాపరిగా ఉన్న హేగే మాట ఇంట్లా. మన కూడా అంతేగా. నాకు ఇంత తప్పు అయింది అయ్యగారిని ప్రార్థన చేయండి. ఏం చేసావు అయ్యా? ఏం తప్పు ఎందుకు చేసావు అంటే, ఇక మీకు ఏం చెప్పానండి? మరి వద్దంటే కదా నేను అసలు వెళ్ళొద్దా అన్నా కదా ఆయన. ఏంటి 2-3 సొటీలు ఆగుతుందండి. మాయదారి రోగం, మాయదారి దెయ్యం మనసట్లు ఆగుతుందంటే ఆ దెయ్యాన్ని లాగే దెయ్యం సంగతి కూడా నీకు తెలుసు. ఈ యుగ సంబంధమైన దేవత
ఉందా? ఈ యుగ సంబంధమైన దేవత, కొరింథీ పత్రిక కదా 4వ అధ్యాయం 4వ వచనంలో, ఈ యుగ సంబంధమైన దేవత వారు మనోనేత్రాలకు గుడ్డితనము కలుగజేసి ఏం చేస్తుందంట? బాగుండోడికి నల్ల కళ్ళజోడు పెట్టి నువ్వు చేయబట్టుకున్నావు కదా, ఏం చేయాలి నిన్ను? అర్థమైందా? కళ్ళు బాగానే ఉండే నల్లని కళ్ళజోడు పెట్టి నువ్వు కళ్ళు కనపడకుండా నువ్వు చేయబట్టుకొని నడిపిస్తుంటే నడిచోడికి ఉండాలిగా సిగ్గు. అది నా కళ్ళు బాగానే ఉండి నువ్వు నల్ల కళ్ళజోడు పెట్టడం ఏంటి, నన్ను చేయబట్టుకొని నడిపిండి పెట్టాను, నీకు ఉండాలా? నువ్వు అట్ట పెట్టాము, నేను నడుతా. ఎటు నడిపిస్తున్నావు? ఆటకాడక ఎటు నడిపిస్తున్నావు? ఏమాట? కాగాట అక్కడికి నడిపిస్తాను. ఎటు నడిపిస్తున్నావు? కుండకాడకి ఏ కొండ ఎక్కడికి నడిపిస్తున్నావు? ఊరు బయట వాళ్ళు ఆడుతున్నారు అక్కడికి. ఏమాట? క్రికెట్. గుడ్డోడా నా యేసయ్య నీతో చెప్తున్నాడు, నీ కళ్ళకు కాటుకు లేకపోతే నా దగ్గర కొను, నీ కళ్ళకు కాటుగా నేను అమ్ముతా అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే జ్ఞానము ఆత్మచేత మనం నింపబడాలి. మనం నష్టపోతుంటే నా కూతురు నష్టపోతుంది, నా కొడుకు నష్టపోతుండో, నా భార్య నష్టపోతుంది, నేను నష్టపోతున్నా అని ఊసాయి. ఆ దరిద్రాన్ని ఊసాయి. నువ్వు ఉమ్ము ఊసి బాధపడుతున్నావంటే నేనేమనుకోవాలి? నా యేసయ్య అన్నాడు, ఉమ్ము ఊసినట్లు ఊసేస్తా, రోసేస్తా అన్నాడు ఆయన. ఆయన ఉమ్మి వేసినట్టు వేసేస్తాడంట ఒకరోజు. ఆయన ఉమ్మేసేసినట్టు వేసిన తర్వాత నీ జీవితం, అయ్యో యేసయ్యా నువ్వు నా కాపురం అయ్యండి. నేను ఎవరురా? నేను నిన్ను కాపురాంది ఎవరు? నేనేనయ్యా. అయ్యా తలుపు తీ అయ్యా. నేను కూడా దేవుడి పట్టుకొచ్చానయ్యా. పట్టుకొస్తే 3 వచ్చినవా? రాలేదయ్యా. ఇప్పుడు ఎంత అయింది? 5 అయింది అయ్యా. మరి ఇప్పుడు తలుపేట తీస్తాను, ఎట్టగడ్డ తీయ్యా. నేను అట్టగడ్డ తీసుకోండి కాదు నాయన, నేను చెప్పిన సమయం ఒకటి ఉంటుంది. నేను చెప్పినటువంటి ఆ మాటను విను, అప్పుడు నేను ఆశీర్వదిస్తా. దేవునికి మహిమ కలుగును గాక. గుడ్డి దేవత, యుగ సంబంధమైన రాక్షసి నిన్ను నాశనం చేయడానికి నిన్ను లాక్కెళ్తుంటే నువ్వు వెళ్ళి నువ్వేమన్నా నేను అనుకోకుండా పడిపోయినా అనుకున్నావయ్యా. నిన్ను నడిపిస్తుంది ఎవరో తెలుసు, నిన్ను మోసం చేస్తుంది ఎవరో తెలుసు, నిన్ను అప్పులు పాలు చేసింది ఎవరో తెలుసు, నువ్వు ఎంత దరిద్రానికి దిగజారడం గల కారణం ఏమిటో తెలుసు. నిన్ను పట్టి పీడిస్తున్నా దెయ్యాన్ని విడిచిపెట్టకుండా కాపురి అయిన దేవుడిని విడిచిపెట్టేవేంటి? దెయ్యాన్ని కదా నువ్వు విడిచిపెట్టవలసింది. దేవుడిని ఎందుకు విడిచిపెట్టావని అడుగుతున్నా నేను. చిన్నవాళ్ళకి చిన్న దెయ్యం, పెద్దవాళ్ళకి పెద్ద దెయ్యం, నడిపి వాళ్ళకి నడిపి దెయ్యం, ముసలి వాళ్ళకి ముసలి దెయ్యం. లేదా హబక్కు గ్రంథంలో 1వ అధ్యాయంలో 16వ వచనం ఏమంటాడు? ప్రతి వాడిని గుచ్చి గాలాలు వేసి లాగుతుందంట. వల్లేసోడికి వలలు, గాలం వేసేవాడికి గాలం, వలేసేవాడికి వల, ఊరి పెట్టేవాడికి ఊరి. వాడు వల్ల పూసిన తర్వాత గంతులు వేసుకుంటా నాకు దొరికిపోయిండు వీడని చెప్పుకుంటున్నాడు. అయ్యగారు నాకు దొరికిపోయింది, కమ్మన చేప నాకు దొరికిపోయిందని ఆడు సంబరం చేసుకుంటున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఆరాధనలో దేవుడు నీ కోసమే మాట్లాడిస్తున్నాడు. నువ్వు ఏ గాలంలో ఉన్నావో, ఏ ఊరిలో ఉన్నావో, ఎక్కడ నీ కాపరి నువ్వు దాటి వెళ్ళిపోయావో, ఇది నీకు చివరి అవకాశం అయితే ఈ సేవకుడు ఏం చేయలేడు, ఏడవడమే తప్ప. ఆ రోజు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న సౌలు విషయంలో ఎక్కి ఏడ్చాడు సమయంలో ఏమీ చేయలేకపోయాడు. సౌలు కత్తి మీద పడి చచ్చిపోవాల్సి వచ్చింది. ఒకవేళ అమాలేకుడు వచ్చి తన పీక తెగనరుకోవాల్సి వచ్చింది. ఆ పరిస్థితి నీకు అవసరమా అంటా నేను. కనుక ఈ శ్రేష్టమైన వేళ దేవుణ్ణి నువ్వు కాపరిగా చేసుకుంటే, నీకు దేవుని ప్లాన్లు అర్థం కాకపోతే రా ప్రార్థన చేద్దాం. సావుకుడికి బయలుపరిచినప్పుడు ఆ విషయం నీకు తెలియనుగాక. దేవునికి స్తోత్రం. ఎప్పుడు ప్రార్థన రానమ్మా కామంటది. అయ్యగారండి ఏంటమ్మా నన్ను గురించి బాగా చూడండి అంటుంది. ఇదేంటమ్మా నిన్ను గురించి బాగా చూడటం ఏంటమ్మా అంటే, కాదండి నన్ను గురించి మీరు ప్రార్థన చేస్తారుగా బాగా చూడండి అంటే, నేనన్నా నువ్వు గుడికి వచ్చి బాగా చూడమ్మా. నీ సంగతి ఏంటో దేవుడు చూశాక అప్పుడు నాకు చెప్తాడు. నేను గుడిలో కూర్చొని నిన్ను గురించి చూడటం ఏంటి? నేను జాతకాలు చెప్పాలంట ఆమెకు. ఇప్పుడు ఇంకొక ఆమె అంటది ఏలు పెడతా కానీ నన్ను గురించి ఏముందో చెప్తావా అంటుంది. నువ్వు ఏలు కాదు, నువ్వు ఏది పెట్టినా సరే నా దేవుడు అట్లా చెప్పే దేవుడు. నువ్వు మందిరానికి కొన్నాళ్ళు నమ్మకంగా వచ్చి నీ అవిధేయతలు ఒప్పుకొని ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తే నీ కార్యం జరుగును గాక. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, దేవుడి సేవకుడు ఒకటి చెప్తుంటే
స్త్రీలను కాయే సేవకుడు ఒకటి చెప్తుంటే స్త్రీలందరూ ఏం చేస్తున్నారు? ఒక్కరా ఉందండో, ఒక్కరా ఇంకొక పొడుగు, అయ్యా వెనక జడ ఒక్కరా ఉన్న సౌరం లేదా, సౌరమై ఎదరా పాపిడి షేడ్ లేదా, ఇంకొకరు పొడుగు పెట్టు. గంగిరెద్దులాగా వెళ్ళాలి. రాజుగారు చూడగానే ఎక్కడి నుంచి వచ్చింది గంగిరెద్దు అనుకోవాలి. ఇదా? కానీ హేగే వశములో ఉన్న ఆలోచన భక్తి పర్రాలై దేవుణ్ణి కాపరిగా చేసుకొని నా దేవుని కార్యం జరుగును గాక. నా తండ్రి నన్ను ఎంత భక్తిగా పెంచాడు, ఆ భక్తి నా తల్లిదండ్రులు లేకపోయినా నా సహోదరుడు మరలా నన్ను పెంచాడు. నా సహోదరుడు ఆ భక్తి భావనలో పెంచాడు కాబట్టి ఆ దేవుడే నా కాపరి, ఆ దేవుడే నా జీవితం నిర్ణయించగలిగిన వాడు. వేరొకరు నా జీవితాన్ని నిర్ణయించడానికి వీల్లేదు. అందుకు గాను రాజు ఏం చెప్పాడో హేగే అది తెలుసు. హేగే వశములో హేగే చెప్పినట్లు తింటాను అనుకుంది ఎస్తేరు. ఆయన ఏం పెట్టాడో రాజుకి అదే ఇష్టం. దేవునికి మహిమ కలుగును గాక. సేవకుడు ఏం చెప్పాడో దేవుడికి అదే ఇష్టం. అంతేగాని సేవకుడు చెప్పింది నీకు మనసు పెట్టకుండా నేను దేవుడి దగ్గర పాస్ అయిపోతానండి, అప్పులన్నీ దేవుడు. ఒక ఆయన అన్నట్టు అదేంటండి మీరు అంత గట్టిగా చెప్తారు, మీరు లేకపోతే నాకు దేవుడు లేడా అన్నాడు. ఓ నాయన నీకు అంత కోపం ఎందుకురా బాబు, నేను లేకపోతే దేవుడు ఉన్న మాట నిజమే, దేవుడి దగ్గర నీ పరిష్కారం చేసుకోవాలన్నాను. ఇప్పటికాడికి పరిష్కారం లేదు. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నేను చెప్తున్నాను, జాగ్రత్త జాగ్రత్త. దేవుడే మన కాపరి. ఆయన ప్లాన్లు మనకు అర్థం కాకపోతే ఆయన మన మీద కాపరి అయి ఉన్నట్టు కాపరిగా పెట్టినటువంటి సంఘ కాపరి దగ్గరికి వెళ్ళాలి. ఇదిగో ఈ స్త్రీలను కాయు షండుడైన హేగే వశములోనికి ఈ ఎస్తేరు వెళ్ళింది. రాజుకి ఏమి ఇష్టమో అదే ధరించుకొని ఎదురుగెళ్ళగానే రాజుకు దయ పుట్టేనో. చప్పట్లు కూడా దేవుని మహిమ చెల్లిద్దాం. రాజుకు దయ పుట్టింది. రాణి ఎవరున్నారు? నువ్వేనమ్మా? నేనా? ఎన్నిక లేని వాడు నేనా? అవును, నాకు ఇష్టమైనవి ధరించిన నీవే నా సుందరవతివి. దేవునికి స్తోత్రం చెప్దా. నీవే నా రాణివి అని ఎప్పుడైతే రాజు అన్నాడో మురిసిపోయింది, దేవుణ్ణి శ్లాఘించింది, హృదయమందు ఆనందంతో గంతులేసింది, కేరింతలు కొట్టింది. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను మూడో మాట చెప్పేసి నేను ముగిస్తాను. మొదట దేవుడు నీకు కాపరి. దేవుని మాట నీకు అర్థం కాకపోతే ఎక్కడికి వెళ్ళాలి? సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. సేవకుడు ద్వారా దేవుని ప్రణాళిక అర్థం చేసుకుంది. రాజు ప్రణాళిక ఏంటో రాజు ఏర్పాటు చేసిన సేవకుడి ద్వారా రాజు ఆలోచన ఎస్తేరు కనిపెట్టినట్లుగా మనము కూడా సేవకుని మాటల్లో హెచ్చరికల ద్వారా దేవుని దగ్గర మనం పాస్ అవుదుముగాక. ఈ రెండు రకాలైనటువంటి పద్ధతులు నీకు లేకుండా నాకు ఆశీర్వాదం రావాలి, నాకు ఆశీర్వాదం రావాలి, నాకు ఆశీర్వాదం ఎటు నుంచి వస్తుంది? ఆశీర్వాదం ఎటు నుంచి వస్తుంది? ఆశీర్వాదం ఆయన శబాసనలా ఏది నిన్ను మెచ్చుకోవట్లా, నా జీవితం నాకే సొంతం అని నీ ఇష్టాన్ని నువ్వు కొనసాగిస్తున్నావు. ఎట్లా నీకు ఆశీర్వాదం వస్తుంది? చివరిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా, ఇట్లాంటి ఎతుమోతం వాళ్ళకి ఎవరు కాపలా ఉంటారు చూద్దాం. కీర్తనల గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనాన్ని నేను మీరు చదివిస్తున్నాను. త్వరగా చదవండి. ఇక్కడ నేను మీకు గుర్తు చేసే మాట ఏంటంటే మరణము వారికి కాపరి. ఎవరు వీళ్ళు? మరణం కాపలా ఉండేది ఎవరికి? నాతో కలిసి దేవుని మాట వినకుండా, సేవకుని మాట వినకుండా మన యొక్క హృదయపు అహంకారమును బట్టి ప్రవర్తించినప్పుడు మనలను ఏలుతుంది. ఎవరు కాపలా ఉంటారు? మన మూర్ఖత్వాన్ని బట్టి, మన అవిధేయతను బట్టి, మన అజ్ఞానాన్ని బట్టి ఎంత చెప్పినా చెవుల్లోకి ఎక్కకపోతే ఒక సాతాను శక్తి ఉంది. అది నీ దగ్గరకు వచ్చి నీకు కాపలా కాసి నిన్ను ఏడిపించినంతకాలం ఏడిపించి అదే ఏడుపులో నిన్ను ఎక్కడ తీసుకెళ్తుంది? వాడి దగ్గర తీసుకెళ్తుంది. ఈ శ్రేష్టమైన వేళ వాక్యాన్ని ముగిస్తున్నా. మరణం కాపరిగా ఉందా? దేవుడు కాపరిగా ఉన్నాడా? దేవుడు కాపరిగా ఉంటే దేవుని ప్రణాళిక అర్థం కాకపోతే మందిరానికి వచ్చినప్పుడు సేవకుడి మాట నువ్వు లక్ష్య పెడుతున్నావా? దేవునికి ఇష్టంగా మార్చబడుతున్నావా? పశ్చాత్తాపడుతున్నావా? నువ్వు అలాగ ఉన్నట్లయితే
దేవుడు తన మహిమ కొరకు నిన్ను నిలబెట్టునుగాక. మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము, మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 25వ వచనం మనం చదువుదాం. 2వ అధ్యాయము 25వ వచనం, మీరు గొర్రెల వలె దారి తప్పిపోతురు కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడైన ఆయన వైపు మళ్ళీ ఉన్నారు. అందరూ సభలు కూడా దేవుని స్తోత్రం చెప్తాం. ఎక్కడికి మళ్ళీ మనం గొర్రెల మాగలు దారి తప్పే ఎప్పుడు? యేసయ్యని ఎరగనప్పుడు. యేసయ్యని ఎరిగిన తర్వాత కూడా మళ్ళీ వెళ్దామా? నల్ల కళ్ళజోడు పెట్టుకొని చేతికి ఒక కర్ర తీసుకొని అంజమ్మన్న పట్టుకొని మాడదాకా తీసుకొని, నీకు రోగమా? బాగానే ఉండమంటది. నీకు మాయ రోగం, కళ్ళు బాగా ఉన్నాయి, నేను నల్ల కళ్ళజోడు పెట్టడం ఏంటి, నేను నిన్ను తీసుకుపోవటం ఏంటి, నాకు అదొక దండగా ఏదన్నా పని చేసుకోకుండా పనికి మళ్ళాడా అని ఆ కర్ర తిరిగేసుకోవద్ది ఎవరిని నడిపించమన్నోడిని. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు గుడ్డితనాన్ని అనుసరించకుండా, దుష్టిని అనుసరించకుండా, మరణాన్ని అనుసరించకుండా దేవుని అనుసరించదువు గాక. నీకు అర్థం కాకపోతే సేవకుని ఐడియా తీసుకొని దేవుని మహిమను నీవు చూడడం కొరకై సేవకుని యొక్క మాట విందువు గాక. మూడవది, మరణం కాపలా ఉండకుండా నువ్వు జాగ్రత్త పడుతూ, ఇప్పుడు మనం ఏమయ్యామంటే ఆయన ఆశ్చర్యమైన ఆయన రక్తంతో కొనబడ్డాం. మనం కొనుక్కున్నాడు నా యేసయ్య, కొనుక్కున్నాడు. కొనుక్కున్న దేవుడు ఇప్పుడు మనల్ని ఏం చేశాడంట? పేతురు అంటాడు, ఏమంటాడు? ఇది వరకు గొర్రెల్లాగా తోడ తప్పిపోయినాం, అది నూతిలో పెడితే మనం కూడా మాట్లాడరేంటి? రక్షించబడ్డా కూడా అది నూతిలో పెడితే నువ్వు కూడా పడుతున్నావా ఏంటి? అది నూతిలో మరి ఆ చెప్పుడు మాటలు తినుకుంటూ ఆడు కూర్చుంటూ నూతిలో పడికి ఏం చేయాలి? నూతిలో అయినా పడతావు, సముద్రంలో అయినా పడతావు. చెడుతనాన్ని ఆధారం చేసుకుని దాని దగ్గర కూర్చోకుండా ఉండాలి, వాడి దగ్గర కూర్చోకుండా ఉండాలి. అప్పుడు నువ్వు దేవుని మహిమ కొరకు నిలబడదువు గాక. గొర్రెల వలె ఇది వరకు తోవ తప్పాము, ఇప్పుడు ఆత్మల కాపరి అయిన దేవుడు నిన్ను నన్ను నడిపిస్తున్నాడు కాబట్టి మనము వర్ధిల్లుదుము గాక. చూడండి, ఆ మాట చదివిస్తున్నాను. ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 17వ వచనాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఈ మాట చెప్పి ముగించేస్తాను. ఏలైనగా సింహాసనమందుండు గొర్రె పిల్లవాడికి కాపరి అయి, అందరు సభలు కూడా దేవుని వయసులేద్దాం. మనం పోయినప్పుడు కూడా, ఉన్నప్పుడే కాదు, ఉన్నప్పుడు ఆత్మల కాపరి అయిన దేవుడు మనల్ని కాపలా కాస్తున్నాడు. తన సేవకుడిని కాపలా పెట్టాడు. నిన్ను ఆత్మలో నశించిపోకుండా నమ్మకమైన వ్యక్తిగా నిన్ను నిలబెట్టిన తర్వాత చివరిలో పరదేశులమో ప్రియులారా, ఎవరు? అయ్యగారు పాట పాడుకుంటూ వస్తారే. ఎప్పుడు పాడతారు? పోయేటప్పుడు కాదండి, పోయేటప్పుడు ఎప్పుడు పాడతారు? పోయాకే, మన ప్రయాణం అక్కడికి వెళ్ళాకే వీళ్ళు పాటలు పాడుకొని ఈ దేహాన్ని మూసేస్తారు. కానీ మన గురించి చెప్పబడిన మాట ఏంటో తెలుసా? జీవజలైన యేసయ్య నీటి బుగ్గల యొద్దకు నీకు కాపరి అయి పరలోకానికి నడిపిస్తారు. చెప్పలు పడి దేవుని మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. ఒకటి, ఏం చేయాలమ్మా? కాపరిగా కలిగి ఉండాలి. 2, ఈ కాపరి మార్గాలు నీకు అర్థం కాకపోతే ఆయన కాపరిగా పెట్టిన తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘానికి కాపలా పెట్టిన సేవకుడి దగ్గరకు వెళ్ళాలి. సేవకుడి దగ్గరికి వెళ్ళి విచారించి ఆ కాపరికి ఇష్టంగా నడుచుకోవాలి. 3, నీకు మరణం కాపరిగా ఉండడానికి వీల్లేదు, సైతాన్ని కాపలా ఉండడానికి వీల్లేదు. అన్నగారు నేను ఎడిపోయినా అదే వస్తుందండి. అమ్మా ఎడిపోయినా ఇట్టే చూస్తుందంట. ఎడిపోయినా నీకు అదెందుకు కనపడుతుంది? నువ్వు యేసయ్యను చూడు. దేవునికి మహిమ కలుగును గాక. మరణం కాపలా ఉండడానికి వీల్లేదు, మరణానికి సంబంధించిన శక్తులు కాపలా ఉండడానికి వీల్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మనకు కాపరి ఎవరంటే, మనం ఇదివరకు దారి తప్పిపోయిన, బుద్ధి లేని ఆ తప్పిపోయిన దారిని మరలా ఒకసారి సరి చేసుకొని గొర్రెల్లాగా పడిపోకుండా, గొర్రెల్లాగా చెడిపోకుండా మరలా యజమాని యొక్క స్వరం వినుకుంటా. యోహాను సువార్త 10వ అధ్యాయం ఉంది, ఇప్పుడు తీయొద్దులేండి. యజమాని యొక్క స్వరం, మంచి గొర్రె ఏం చేస్తుంది? యజమాని స్వరం వింటది. యజమాని కాళ్ళు చూసుకుంటే నడుస్తుంది. యజమాని పచ్చిక బయల్లోకి నడిపించి సమృద్ధి కలిగిన మేత మేస్తుంది. యజమాని చక్కగా క్షేమంగా దొడ్లోకి నడిపిస్తే వెళ్ళి దొడ్లో హాయిగా ఉంటుంది. దేవునికి మహిమ కలుగునగా. యోహాను సువార్త 10వ అధ్యాయం మీరు చదవండి.
అక్కడ గొర్రెల గురించి రాయబడింది, కాపరి గురించి రాయబడింది. కాపరి గొర్రెలను ఏం చేస్తాడంట? మేపుతాడంట, కాపలా కాస్తాడంట, కుంటిదాన్ని బాగు చేస్తాడంట, జబ్బుగా ఉన్నదానికి జబ్బు తొలగిస్తాడంట. కాపరి గొర్రె విషయంలో ఏం చేస్తాడు? మన పక్షాన బ్రతికి ఉండగానే దేవుడు మనకి, మన కుటుంబానికి గొర్రెను కాపలా కాసినట్లు కావలివాడు గొర్రెను కాసినట్లు మనల్ని కాసి స్వస్థపరిచి రక్షించి ప్రతి ఉపద్రవము నుండి విడిపించును గాక. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఈ లోకం విడిస్తే జీవజల ఊట యొద్దకు నడిపించే నా దేవుడు నిన్ను నన్ను పరలోక రాజ్యంలో సావు లేని యుగ యుగాలు తండ్రితో ఉండే ఆ రాజ్యంలో మనందరిని ఉంచును గాక. 2022 సంవత్సరాల నాడు నా యేసయ్య సొగసైన స్వరూపమైన లేకుండా ఆయన చేసిన కారణం, బలియాగం చేసిన కారణం ఏంటి తెలుసా? నిన్ను నన్ను ఆయన తన రక్తంతో కొనుక్కున్నాడు. కొన్న ఆయనే చివరిదాకా కాపలా కాస్తానన్నాడు. నువ్వు చిన్నవాడివా, భయపడుకో, నీ దేవుడు నీకు కాపరి అయి ఉండబోతున్నాడు. యవనస్తుడివా, భయపడుకో, నీ దేవుడు కాపలా ఉండబోతున్నాడు. యవనస్తులైన కుటుంబీకులా, భయపడుకో, నీ కుటుంబం అంతటినీ దేవుడు రక్షిస్తాడు. నడి వయస్కుడివా, వృద్ధుడివా, భయపడమాక, నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన వాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీవు నా కాపరివై ఉండి నీ మార్గం అర్థం కానప్పుడు మీ రక్తంతో కొనుక్కున్న సంఘాన్ని కాపలా కాస్తున్న సేవకుని యొద్ద విచారించి, ఎస్తేరు రాజు యొక్క మనసు తెలుసుకోవడానికి స్త్రీలను కాయే కాపరి, స్త్రీలను కాసే కాపరి యొద్దకు వెళ్ళినట్లుగా నేను కాపరి దగ్గర నీ యొక్క మార్గములు విచారించి నీ కొరకు జీవించినట్లు నన్ను బలపరచండి. నేను అలా జీవిస్తే నిత్య జీవమైన పరలోకం నాకు ఇస్తానని మీరు చెప్పారయ్యా. నేను చచ్చిపోతే పరలోకమే నాది అవుతుందని మీరు చెప్పారయ్యా. ఈరోజు నీ మహిమ కొరకు నేను ఈ స్థలంలో ఉన్నాను. మీ ఆత్మతో నింపి నా జీవితకాలం అంతా నేను చిక్కున్న ఊరుల నుండి, ఉచ్చుల నుండి, ఈ బలహీనతల నుండి నన్ను విడిపించి యేసయ్యా నీ మహిమ కొరకు నేను బ్రతుకుతాను. నన్ను బలపరచండి, నన్ను స్థిరపరచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.